పాలేరు ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు సీఎల్పీ నేత జానారెడ్డి. అధికార బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. 1 కోటి ఎకరాలకే నీరందించే ప్రణాళికలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. పాలమూరు డిండి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటున్న జానారెడ్డితో శివారెడ్డి ఫేస్ టు ఫేస్. చేరుకున్నది కాంగ్రెస్ ముఖ్య నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా కూడా పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలో సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలంతా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం జానారెడ్డితో ఉన్నాం. సార్, గతంలో 2 సంవత్సరాల్లో 2-3 ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ ఫలితాలు చూసాం. ఇక్కడ ఫలితం డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉందా? ప్రజల నుంచి డిఫరెంట్ గా స్పందన ఏమైనా వస్తుందా? మీ అందరికీ గత చరిత్రలు చూస్తే ప్రజలు కొన్ని వారాల్లో, కొన్ని గంటల్లో, ఒక టర్ముకు మధ్యలో వారంతా బేరీ చేసుకుని ఏ పార్టీని గెలిపించాలనో గెలిపిస్తున్న చరిత్ర ఈ ప్రజలకున్నది. అందులో భాగంగానే మీరొక్కసారి ఆలోచిస్తే 1905లో 3లో చాలా అద్వితీయమైనటువంటి విజయాన్ని ఎన్టీ రామారావుకి ఇస్తే 89లో ఎన్టీ రామారావే స్వయంగా ఓడిపోయేదానికి కారకులైన పరిస్థితి ఈ ప్రజలు కల్పించినారు. అంతేకాదు, ఒక్కోనాడు ఎమాయమిల్ని గెలిపించినారు, మామూలు వాళ్ళని గెలిపించినారు, ఎమాయమిల్ని ఓడించినారు ఈ ప్రజలు. అంత ప్రజాశక్తి, ప్రజా ఆయుధం వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయాలి సార్? పాలేరు ఉప ఎన్నికతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకు అసలు ఈ ఎన్నికతోటి ఈ టీఆర్ఎస్ కి అవసరం లేదు. ఎందుకు ఆ టీఆర్ఎస్ కి వేయాలి? కానీ గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, ఎన్నో సంవత్సరాలుగా ఆ నాయకులు రాత్రింబవళ్లు వారి ఇంటికి మంటికి మట్టి మోసినటువంటి ఒక అభిమానం ఉన్నది. దానికి సంకేతంగా, కృతజ్ఞతగా ఓటేసి గెలిపించి ప్రజలు కృతజ్ఞులు అని నిరూపించుకోవటానికి ఓటేయాలి. 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, కాంగ్రెస్ అడ్డుకుంటుంది. ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు? ఈ రాష్ట్రం బాగుపడటానికి, ఈ రాష్ట్రానికి కల్లా నీటి హక్కులు గాని, నిధుల హక్కులను గాని తేవటానికి గాని, ఇటు అసెంబ్లీలో, బయట, అటు కేంద్ర ప్రభుత్వంతో పోరాటంలో ముందు బాగానే ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కోరితే వారికి సహాయం కూడా చేస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు. కానీ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటిది అది మేమే ఇస్తానన్నది జరుగుతున్నది గాని వారు కొత్తగా ఇస్తానన్నది కాదు. పాలమూరు రంగారెడ్డి అండ్ డిండి తప్ప నువ్వు శంకుస్థాపన చేసింది కాదు. మొత్తం కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తూ సగము 180 పాలు పనిచేసినటువంటి వాటిని పూర్తి చేయవలసి ఉంది. అది పూర్తి చేసే దాంట్లో ఉన్నావు. అది చేయగలుగుతావా లేదా, ఎప్పుడు చేస్తావని అడుగుతున్నాం మేము. 1 కోటి ఎకరాలకు నీరు ప్రణాళిక కాంగ్రెస్ పార్టీలోనే అంకురార్పణ జరిగింది, ఆగకుండా సాగుతుంది. అది త్వరగా పూర్తి కావాలన్నదే. కానీ ఇది కొత్తగా ఇస్తున్నని ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. వీటినన్నిటినీ మీ దగ్గర నీటి నిపుణులు ఉంటే మీరు ప్రత్యేకంగా వాటిని అధ్యయనం చేసి ప్రజలకు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చాలా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. 1 కోటి ఎకరాలకు నిలుస్తామంటున్న టీఆర్ఎస్ నేతల మాటలకు విలువలేదు. ఇప్పటికే 60,000 ఎకరాల భూమికి కాంగ్రెస్ సాగునీరు అందిస్తుంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఈ ఎన్నికల్లో డిఫరెంట్ ఫలితం రాబోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శివారెడ్డి, పాలేరు నుంచి.